రీసెంట్ గా మేము ఒడిశా ట్రావెల్ చేయడం జరిగింది. ఇందులో మేము మొదటిగా వీక్షించిన క్షేత్రం పంచరామాలలో ఒకటి. అసలు ఏంటి పంచరామాలు? పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొంది కేవలం ఒక బాలుడి చేతిలో మాత్రమే చనిపోవాలని వరం పొందాడు. గర్వంతో ప్రజలను దేవతలను పెంచడం మొదలుపెట్టాడు. ఇక చేసేదేం లేక దేవతలు శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శివ పార్వతి కలయికలో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి ఈ తారకాసురునితో యుద్ధం చేసి తారకాసురుడిని వధించాడు. అప్పుడు తారకాసురుడి దేహంలో ఉన్నటువంటి ఆత్మలింగం 5 ముక్కలుగా, ఈ 5 ముక్కలు పడిన ప్రాంతాలనే మనం ఇప్పుడు పంచరామ క్షేత్రాలుగా చెప్పుకుంటున్నాం. ఈ పంచరామ అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది.